హాయ్! ఇవొచ్చేసి బ్లౌజెస్ అనమాట. ఆల్రెడీ స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది. కస్టమర్ బ్లౌజెస్ అనమాట. ఇలా పైపింగ్ జస్ట్ ఓన్లీ పైపింగ్ అన్నది స్టిచ్చింగ్ చేశామనమాట. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇలా డోరీస్ అన్నది అటాచ్‌మెంట్ చేశామనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైపింగ్ వచ్చేసి ఇది లోడ్ పైపింగ్ అనమాట. ఇలా నీట్ ఫినిషింగ్ అన్నది ఉంటుంది మా దగ్గరొచ్చేసి. ఇదొచ్చేసి పట్టు చీర మీదది బ్లౌజ్ అనమాట. సో, సింపుల్‌గా ఇలా పైపింగ్ తోటి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నారు కస్టమర్స్ వచ్చేసి. మా దగ్గర స్టిచ్చింగ్ అన్నది ఎలా ఉంటుంది అన్న ఐడియా కోసం అనేసి నేను ఈ బ్లౌజెస్ అన్నది చూపిస్తున్నాను అనమాట. సింపుల్ బ్లౌజెస్ డిజైనర్స్ అనేటివి ఏమీ లేవనమాట. ఓన్లీ పైపింగ్ బ్లౌజెస్ అనమాట ఇవొచ్చేసి. ఇది కూడా ఇంకొక పట్టు శారీ మీది బ్లౌజ్ అనమాట. సేమ్ కస్టమర్ ఇందాక చూపించిన కస్టమరు, ఈ బ్లౌజ్ కస్టమరే 2 ఒకరివే అనమాట బ్లౌజెస్ వచ్చేసి. ఇలా జస్ట్ లోడ్ పైపింగ్ తోటి స్టిచ్చింగ్ చేశాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. స్క్వేర్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి కొంచెం డిజైనర్‌గా స్టిచ్చింగ్ చేశామనమాట. సో, ఇది కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను వీడియో అన్నది సెపరేట్‌గా చేయడానికి. ఈ డోరీస్ అన్నది ఎలా స్టిచ్చింగ్ చేశాను, కింద హ్యాంగింగ్ చేశాను కదా! ఇది ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది నేను మీకు ఒకసారి చూపిస్తాను ప్రత్యేకంగా వీడియో చేసేసి. ఇవి 2 వచ్చేసి ఒక కస్టమర్‌వి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజెస్ వచ్చేసి ఇంకా వేరే కస్టమర్ అనమాట. ఇది కూడాను మొత్తం లోడ్ పైపింగ్ తోటి స్టిచ్చింగ్ చేశాము. సింపుల్‌గా ఇవి డైలీ వేర్ శారీస్ అనమాట. ఓన్లీ పైపింగ్ తోటి ఫినిషింగ్ చేశాము. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా ఒక 4, 5, 6 అట్లా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశామనమాట. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్‌గా ఇలా లోడ్ పైపింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేశామనమాట. డైలీ వేర్ శారీస్ బ్లౌజెస్ అనమాట ఇవి వచ్చేసి విత్ ఎల్బో స్లీవ్స్ అనమాట. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే నాకు డీఎం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.